ఇంకోండి మా అక్క ఇదంతా ఒకలంతా తుడిచిందండి. మా పెద్దేమో ఇప్పుడు కల్లాపు వేసింది. మా అక్క ముగ్గులు చాలా బాగా ఆడుతుంది. తర్వాత చూపిస్తానండి. తుడుస్తున్నానండి. నేను తుడుచుకోవడం తీసుకోలేదు. ఇది కూడా వేస్తుందండి. ఇప్పుడు ఇదంతా ఆ పైదేమో కడుగుతామండి. నా మిషను బట్టలు అండి. మా అమ్మ కల్లాపు వేస్తుందండి. ఎందుకంటే కనిపించకూడదు అనేసి నా అభిప్రాయం అండి. మా అమ్మగారు కల్లాపు వేస్తున్నారు, నేనేమో వాకులు తుడుస్తున్నానండి. చూసారా మా అక్క ముగ్గు ఎంత బాగా పెట్టిందో. ఇంకో ఇవన్నీ చూసారా మా అక్క ఎంత బాగా పెట్టిందో. ముగ్గులు బాగున్నాయి కదా. లైక్, సబ్స్క్రైబ్. బిగిస్తారా? నిలువ అడ్డం కంప్లీట్ అయిపోయిందండి. మంచి ప్యాన్లో ఆయిల్ వేస్తున్నానండి. వంకాయ జీడిపప్పు వండుతాను. వచ్చేసి ఎండుగా వేసుకున్నాను. పెట్టుకొని ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకున్నాక తర్వాత వంకాయలు వేసుకోవాలి. ఇవి కొంచెం బాగా వేగాక వంకాయలు వేసుకోవాలండి. అందులో వైట్ వంకాయ అంటే చాలా టేస్టీగా ఉంటుంది కూర. కొంచెం పచ్చి జీడిపప్పు అండి, ఇది వేసుకుందాం. కొంచెం వేగాక అప్పుడు వేసుకుంటే బాగుంటుంది. వేస్తాం కదండి. కొంచెం బాగా మగ్గాక అప్పుడు కారం వేసుకోవాలండి. జీడిపప్పు కూడా ఇంకా అప్పుడే కాదు, వేసి బాగా వేగిన జీడిపప్పు వేసుకున్నాం. వాటర్ కూడా ఎక్కువ సేపు ఉంచుకోవాలి కదా. ఇలా కలుపుకుంటే బాగుంటుంది. మూత పెట్టుకుంటే బాగా మగ్గుతుంది. ఈసారి కారం వేసుకోవాలి. కారం వేసుకొని కొంచెం యాగనిచ్చి నీళ్ళు వేసేస్తే సరిపోతుంది. వస్తుంది ఓకే, సరిపోతుంది. కొన్నాక కొద్దిసేపు యాగనిచ్చి నీళ్ళు వేసుకోవాలి. మూత తీసుకొని ఈసారి నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఏం ఆకలి
తక్కువ వేసుకోవాలి. వంకాయ కూర అయితే తక్కువ వేసుకుంటే సరిపోద్ది. వాటర్ తక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. టమాటకాయ తర్వాత వేస్తాం. అదే రోజు మా అమ్మగారు ఇల్లు కడుగుతున్నారండి. అది ప్లాస్టింగ్ అవ్వలేదు, అందుకని రేపు మా పెళ్లి రోజు కాబట్టి క్లీన్ చేస్తున్నాను. కూర రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను.